నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే, కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4-5 లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. ఇప్పుడు తులారాశి వారికి రాబోయే 4 నెలలు ఏ విధంగా ఉండబోతోంది? గతంలో మీరు చాలా అక్యురేట్ గా చెప్తారు, ఏ రాశి వారికైనా ఒకటి అక్యురేట్ గా చెప్పడమే కాదు, ఏదైనా సమస్యతో మీ దగ్గరకు వస్తే కూడా 100% వాళ్ళకి పరిష్కార మార్గం అయితే చూపిస్తారు. ఖచ్చితంగా. మరి అలాగే ఇప్పుడు తులారాశి వారికి రాబోయే 4 నెలలు ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా, ఏమైనా కలిసి వస్తుందంటారా, ఏ విధంగా ఉండబోతుందంటారా? తప్పకుండా అమ్మా. తులారాశి వారు ఎవరైనా కూడా ముందు వారి చిరునవ్వుతో బాధను దాచేస్తుంటారు. ఫస్ట్ వారు పడ్డటువంటి బాధను మనసులో ఉంచుకుంటూ కేవలం ఒకే ఒక చిరునవ్వుతో వారి యొక్క బాధను మనసులో దాచేసుకొని ఎదుటి వ్యక్తితో మాట్లాడుతుంటారు. అదేవిధంగా కొంత న్యాయపరమైనటువంటి ఆలోచనలు, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని అనుకునేటువంటి ఆలోచనలు, ప్రతి నిర్ణయం తీసుకునేటువంటి ముందు అన్ని వైపులా ఆలోచన చేసి వీరు స్టెప్ తీసుకునేటువంటి వారే అయినప్పటికీ మరి 2022, 23, 25లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ 22లో చాలా ఒక పెద్ద ఎత్తున బాధను ఎదుర్కొంటూ దానికి సంబంధించింది ఇంకా 2025లో కూడా భరిస్తున్నారు. 24, 25లో కూడా. ఇక వీరు కూడా ఎవరినైనా ఒకసారి నమ్మితే అంత ఈజీగా వదులుకునేటువంటి వ్యక్తులు కాదు. శాంతిని ఎక్కువగా కూడా ఇష్టపడతారు. శాంతి అంటే ప్రశాంతత, మళ్ళీ శాంతి అంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు వీళ్ళు. సో అదేవిధంగా ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా అన్ని వైపులా ఆలోచిస్తారని ఇందాక చెప్పుకున్నాం. అయితే అలాంటి వారు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. 2024 ఆగస్టు తర్వాత నుండి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇప్పటికీ ఈరోజు బాధపడుతున్నారు. వీరి పిల్లలు కూడా బాధపడుతున్నారు వీరి నిర్ణయాలకు. విన్నారా? చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు చాలామంది. అందము, కళల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరికి. అదేవిధంగా ఎవరిని బాధ పెట్టడము అనేటువంటిది ఇష్టపడరు వీరు. అలాంటి వీరు మరి 2025లో చూడకూడని దృశ్యాలు చూసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు, హత్యకు గురి అయిన వారు, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడాలు, అదేవిధంగా భూ సంబంధిత ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును, రీసెంట్గా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు కావచ్చును, చాలా మంది ఉన్నారు. 2020 ఆగస్టు నుండి 22 ఆగస్టు నుండి ఈ రోజు వరకు చూసుకుంటే ఒక 40 సంవత్సరాల వారైతే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 50 సంవత్సరాల వారైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. చాలా పెద్ద ఎత్తున వెనక్కి వెళ్ళిపోయారు. లాస్. ఎవరినో నమ్మి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తులారాశి అనగానే వాస్తవానికి చట్టం, న్యాయం, ధర్మం గుర్తొస్తుంది. మరి అలాంటి తులారాశి వారు కొన్నిసార్లు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాదిస్తారు. బాగా వాదన ఉంటుంది. ఏ ఇంట్లో అయితే తులారాశి రిలేటెడ్, వృషభ రాశి రిలేటెడ్,
ఒకే ఇంట్లో ఉంటారో ఇక దుమ్ము లేచిపోతుంది ఆ ఇంట్లో, టాప్ లేచిపోవడం. విపరీతంగా గొడవలు, వాదనలు ఇవే జరుగుతూ ఉంటాయి. ఇంకను తులారాశి, కన్యా రాశి రిలేటెడ్ ఉంటే కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసే వీరికి ఇప్పుడు ఈ సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఇంకా స్టమక్ రిలేటెడ్ కావచ్చును, బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ చాలా జరిగినవి. ఇప్పుడు అంతేందుకు మన రాజ్ తరుణ్ హీరో 2025లోనే కదా, జూన్ జూలై తర్వాత నా మ్యాటర్ బయటికి వచ్చింది. సో ఆర్ రిలేటెడ్ రమేష్, రాజు, రంగ, రాజేందరు, ప్రమోదు, ప్రదీపు, ప్రవల్లిక, ప్రసన్న ఇలాంటి పేర్లు ఏవైనా. ఇక మరీ ముఖ్యంగా ఈ రాబోయే 4 నెలలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అక్టోబర్ నుంచి కొంత గ్రహాల యొక్క అనుగ్రహం మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. ఖచ్చితంగా అక్టోబర్ దాకా వెయిట్ చేయాల్సినటువంటి సమయమే. అయితే తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉండనివ్వండి, తులారాశి సంబంధిత తల్లి, తులారాశి సంబంధిత తండ్రి, వీరి పిల్లలు, ఆ పిల్లలు ఏ రాశి అయినా కానివ్వండి, ఆ పిల్లలు చెడు మార్గంగా వెళుతున్నారనేటువంటి న్యూస్ తెలవడం కానీ, వీరికి ఈ పిల్లలు లవ్ రిలేటెడ్ ఉన్నారు అనే విషయం తెలవడం కానీ, పిల్లలకు సంబంధించినటువంటి సీక్రెట్ వ్యవహారాలు, సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే ఈ తల్లిదండ్రులు తెలుస్తున్నాయి. సో తులారాశి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణాన బాంబేలేదు తెలియదు మీ పిల్లలకు సంబంధించింది. ఇక అదేవిధంగా తులారాశికి సంబంధించినటువంటి వారికి ఎవరైతే కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది రాబోయే నెలలలో, జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఇల్లు కట్టే యోగం ఈ రాబోయే ఆ 3-4 నెలల్లో, గృహము నిర్మించే యోగము, కొత్త ఉద్యోగం వచ్చే యోగము, కొత్తగా బిజినెస్లు ఏమైనా మీకు అనుకూలించే యోగాలు మీకు తారసపడము, కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడాలు, స్త్రీలకైతే పురుషులు పరిచయాలు అవ్వడాలు, పురుషులకైతే స్త్రీలు పరిచయాలు అవ్వడాలు. ఈ పరిచయమైన సందర్భమునే ఇదే శాశ్వతము అని అనుకోవద్దు. అని అనుకునేటువంటి పిల్లలు మీకే చెప్పేది, ఇదే శాశ్వతం కాదు. మొన్న ఎవరు అన్నారు, ఒకరు డైరెక్ట్ అపాయింట్మెంట్ వారు, మా గురువు గారు ఎంత డబ్బు అంటే అంత డబ్బు వచ్చింది ఆ టైంలో, ఇక చాలా అత్యంత అద్భుతంగా ఉంది ఆ వ్యక్తి ద్వారా, చాలా నా జీవితంలోకి వచ్చాడు, చాలా అద్భుతంగా ఉండే అని. లైక్ ఇప్పుడు మనకు ఇప్పుడు సీరియల్ వస్తుంది, అదేదో సీరియల్ ఓటీటీలో వస్తుంది, ఆ సీరియల్ రిలేటెడ్ ఉంటుంది. ఆమె ఇప్పుడు ఎంత బాధపడుతుంది అంటే అంత బాధపడుతుంది. ఆ వ్యక్తి దూరం అయ్యాడు, డబ్బులు దగ్గర లేవు. సో ఒక 1 year ఎటంటే అటు తిరిగారు, చాలా అద్భుతంగా ఉండే, మంచి డబ్బులు వచ్చాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి బంగారం కూడా తాకట్టు పెట్టేసింది, అతనికి డబ్బులు కావాలంటే ఇచ్చేసింది. ఫోను ఎప్పుడో ఒకసారి అడపదడప మాట్లాడుతున్నాడు అంతే, వేరే అమ్మాయితో తను తిరుగుతున్నాడు అనేటువంటి వార్త కూడా నేను చెప్పా. సంథింగ్ రాంగ్ అని చెప్పంటే ఆమె దొరకబట్టి నిజంగానే అవును గురువుగారు అంది. సో ఏం జరిగేది తెలియదు, ఇదే కాదు జీవితము. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉంది వివాహం చేసుకునేటువంటి వారు. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా మరి మీది పేరు ప్రకారంగా తులారాశి కాదా చెక్ చేసుకొని మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఏ దశ నడుస్తుంది, మీకు ఏం రన్ అవుతుంది అనే విషయాలను తెలుసుకునే బాధ్యత మీదే. కనుక వన్స్ నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత
ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాట చెప్పడానికి అసలు నాకు ఎంత ధైర్యం అమ్మవారు ఇచ్చిందో నాకు తెలుసు. అంత ఈజీ కాదు చెప్పడం. కనుక అది గమనించుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి ప్రతి శుక్రవారం. తప్పకుండా గురుగారు, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.